వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆసక్తికరంగా గద్వాల రాజకీయం మారింది. బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు సరితా తిరుపతయ్య. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరటం జరిగింది. ఇక కృష్ణమోహన్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు సరితా తిరుపతయ్య. గద్వాలలో కృష్ణమోహన్ వర్సెస్ సరితా తిరుపతయ్యగా రాజకీయం మొదలైనప్పటి నుంచి ఇక బండ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సరితా తిరుపతయ్య అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బీఆర్ఎస్ లో చేరారు జీవన్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 9 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వర్గ పోరు మొదలైందని చెప్పాలి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ ఆకర్షిస్తూ ఉంది. ఇక ఇటు పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలతో కూడా ఆయా నియోజకవర్గాలలో అప్పటికే కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రాముఖ్యత తగ్గడంతో కూడా వారు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, గద్వాల రాజకీయాల గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గద్వాల రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జెడ్పీ మాజీ చైర్మన్ సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఒక ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడంతో గద్వాల రాజకీయం వేడెక్కింది. మరో పక్క గద్వాలలో సరితా తిరుపతయ్య వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిగా రాజకీయం నడుస్తుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. మరో పక్క ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత కృష్ణమోహన్ రెడ్డికి ఇస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో గద్వాల జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన సరితా తిరుపతయ్య ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సరితా తిరుపతయ్య గత ఎన్నికల్లో హోరాహోరి పోరులో ఓడిపోవడం జరిగింది. ఓడిన తర్వాత కూడా ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి సారించింది. అయితే అనూహ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ హైటెన్షన్ రాజకీయం మొదలైంది. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు, మొదట 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ వైపు అనుకూలంగా మారుతున్నారు. అందులో భాగంగా ఏదైతే మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. మరొక మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం కూడా తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం తెలుసు. ఇక్కడ ప్రధానంగా 9 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆ మారిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల మీద వల వేశారు. పార్టీలోకి వస్తే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా నేరుగా ఇన్ఛార్జ్ పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలకు ఆఫరిస్తారు. ఇప్పటికే ఏదైతే జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ సమక్షంలో చేరడంతో హైటెన్షన్ రాజకీయాలు మొదలయ్యాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత మొదలైందనే అంచనాతో కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి అధికారంలోకి వస్తున్నట్టు ఇప్పటికే కేసీఆర్ ప్రకటనతో అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఆశించిన ప్రాధాన్యత దక్కని నేతలు, మరోపక్క సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. రేణు, ఎస్ కిరణ్, ఇక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను కోల్పోక తప్పదా? రేణు, ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన 9 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే మహిపాల్ రెడ్డి కూడా, ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పరం చేశారు. ఆయన సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు పెండింగ్ అవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రీఎంట్రీ ఖాయమైనప్పటికీ ఆయన మరికొంతకాలం వేచి చూసే అవకాశం ఉంది. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ గతంలో టీడీపీలో పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ లో పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా తాను మంత్రిగా ఉన్నాను, సీనియర్ నేతగా ఉన్నాను, తాను మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి అంటూ నేరుగా అడుక్కోవాలంటూ
ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తిరిగి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా సమాచారం వినిపిస్తుంది. మొత్తం మిగిలిన 7 నియోజకవర్గాల్లో గద్వాల విషయానికి వచ్చినప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధిపత్యాన్ని సహించలేని సరితా తిరుపతి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తన సొంత పార్టీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను జెడ్పీ చైర్మన్ గా చేశారు. బీసీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం, ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవి దక్కకపోవడం, ఏదైతే మహిళా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సరితా తిరుపతి నియమిస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆమె కాపాడే కూడా దక్కలేదు. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవి కానీ దక్కిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆశించిన ప్రాధాన్యత దక్కకపోగా మరొక బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సీఎం సొంత సామాజిక వర్గానికి సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డీకే అర్నా బీజేపీ డీకే అర్నాకు మేనలుడు కావడం కూడా విషయం. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో సరితా తిరుపతి చివరి వరకు పోరాటం చేశారు. అయితే చివరిలో కేవలం 5 నుంచి 6 వేల మెజార్టీతో ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. మరొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పటికీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులు ప్రోత్సహించడంతో దాదాపు 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి. ఈ నేపథ్యంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలపైన వల విసిరింది. రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ఒక ప్రచారం అయితే ఊపడుతుంది. ప్రస్తుతం గద్వాల విషయానికి వచ్చినప్పటికీ సరితా తిరుపతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె పార్టీ మారతారంటూ రాజకీయంగా ఒక చర్చ నడుస్తుంది. రాజకీయ ప్రచారం ఊపందుతుంది. అయితే రాబోయే రోజుల్లో సరితా తిరుపతి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వదా అనే ఒక అనుమానంతో పాటు గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కృష్ణమోహన్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమెలో అసంతృప్తి ఉంది. రాబోయే రోజుల్లో గద్వాల ఇక్కడ అసంతృప్తులను గుర్తిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తుంది అనుకోవాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా మనం జగిత్యాల అంశం చూసాం. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే కాంగ్రెస్ పార్టీలో వివాదం మొదలైంది. ఆ వివాదం చిలికి గాలికి వానగా మారి ఏకంగా దాదాపు 43 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. పలుమార్లు మంత్రిగా చేశారు, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి నేత సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష పోకడం సహించలేక నేరుగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒక కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నేతలే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినప్పుడు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన కొంతమంది నేతలు మళ్ళీ తన సొంత స్కూటీకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే రాబోయే ఎన్నికల్లో గద్వాల టికెట్ మళ్ళీ ఈ సరితా తిరుపతికి దక్కే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఆమె పార్టీలో చేరే అవకాశం ఉన్నాయి. గతంలో జెడ్పీ చైర్మన్ అవకాశం, బీసీ మహిళకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఒక రాజకీయంగా ఒక స్పష్టమైన సమాచారం చూసి మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు 2.5 సంవత్సరాలు దాటింది. రేపు డిసెంబర్ నెల వస్తే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి 3 సంవత్సరాల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి పెరుగుతుంది అంచనాలతో మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం. మరోపక్క ఈ 9 నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఆ నేతలపైన బీఆర్ఎస్ నేరుగా గురిపెట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రచారం ఊపందుకుంది. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చూస్తే ఆ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా అన్న క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రావటం కూడా కొంతమంది అయితే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు కాంగ్రెస్లో. దీంతో కూడా ఇప్పుడు గద్వాల రాజకీయం చూస్తే ఇదే పరిణామంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మనం జీవన్ రెడ్డి అంశం చూసాము. కాంగ్రెస్ నుంచి ఏ విధంగా బీఆర్ఎస్కు తాను మారిన తర్వాత తాను చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మారుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఇక బీఆర్ఎస్ వైపు ఇప్పుడు గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య చూస్తున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడినటువంటి సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంలో అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతోంది, తనకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనే భావనలో తాను ఉన్నట్లు, అందుకే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.